మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తే నదీ జలాలు సహా అన్ని అంశాలపైన చర్చిస్తామన్నారు. గోదావరి నీటిని రాయలసీమకిస్తామన్నది కేసీఆర్ కాదా అని ప్రశ్నిస్తున్నారు కోమటిరెడ్డి. చాలాసార్లు చర్చించిన అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు వస్తే మాట్లాడతాం. ఈయన ఏంది డిప్యూటీ ఫ్లోర్ లీడరా? ఫ్లోర్ లీడర్ వస్తలేడు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అని తెచ్చుకోను వస్తే మా అసెంబ్లీ పెట్టిస్తారు. రేపే నేను ఫ్లోర్ లీడర్ వస్తే ఏ సబ్జెక్ట్కైనా చర్చించిద్దాం. ఫీజు రియంబర్స్మెంట్ గోల్ పెట్టుకోని ఇవాళ ఎస్సీ ఎస్టీ మేము సప్లాన్ ఫండ్స్ ఇచ్చి ఊళ్ళో పనులు వచ్చింది. ఆయన ఎస్సీ ఎస్టీ సప్లానే మర్చిపోయాడు. ఎస్సీ ఎస్టీల గురించి మర్చిపోయాడు. ఇల్లు కట్టేది మర్చిపోయాడు. తెలంగాణ వచ్చింది పేదవాళ్ళ కోసమే కదా. 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చిన నోటిఫికేషన్ అంటారు. నేను ఫిలప్ చేయకుండా ఆపింది ఎవరు? కోర్టులో నువ్వే వేయించి ఆపించినావు. రిటైర్డ్ ఎంప్లాయీస్కు వాళ్ళ పైసలు వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు పిఎఫ్ 9,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఎవరి కాలంలో బకాయిలు ఉన్నాయి? ఇవన్నిటి మీద చర్చకు సిద్ధమే. హరీష్రావు కేసీఆర్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవన్నీ మాట్లాడదాము. అసెంబ్లీకి రా. పనకచెర్ల కృష్ణానది ఎవరు రాసిచ్చిండ్రు? రోజా ఇంటి దగ్గర నువ్వు ఏం మాట్లాడినావు వీడియోలు చూపించినావు. గోదావరి నీళ్ళు కృష్ణాని కలుపుతున్నాడంట. కృష్ణా నీళ్ళు రాయలసీమకి ఇస్తాడంట. మెడ మీద తల ఉన్నాడు వాడు మాట్లాడతాడా? ఇది తీసుకుపోయి సాగర్ నింపుతాడంట. సాగర్ నీళ్ళు ఆంధ్ర రాయలసీమకి ఇస్తాడంటే అంటే గిందుకనే తెలంగాణ తెచ్చుకుంది.